కోడి కత్తి సీను ఎందుకు జైల్లోనే ఉంటున్నాడు, అనంతబాబు ఎందుకు హ్యాపీగా బయట తిరుగుతున్నాడు, మర్డర్ చేసిన అనంతబాబు, లేకపోతే వివేకానంద రెడ్డి గారి కేసులో వాళ్ళు ఎలా హ్యాపీగా చాలామంది ఇంకా ఓపెన్గానే బయట తిరుగుతున్నారు. కనీసం ఇప్పుడు జీవీ ఇందాక డిబేట్లో అన్నట్టుగా సిబిఐ కనీసం వాళ్ళు టచ్ కూడా చేయలేకపోతుంది. ఇలా రకరకాల కేసులు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన టీం అంతా కూడా దాదాపు 5 ఏళ్ల నుంచి వాయిదాలకు వెళ్ళట్లేదు. 3700 వాయిదాలు కోర్టుకి వెళ్ళట్లేదు. మిగతా 12 ఏళ్ళు దాదాపు 12 ఏళ్ల నుంచి ఆ కేసులు అసలు ఫైనల్కి దీనికే రావట్లేదు. ఇంకా చాలా కేసుల్లో డాక్టర్ సుధాకర్ విషయంలో కానీ, లేకపోతే శిరోముండనం వరప్రసాద్ కేసులో కానీ, లేకపోతే చీరాల కిరణ్ హత్య విషయంలో కానీ, ఇలాంటివి అబ్దుల్ సలాం కర్నూలు దీంట్లో కానీ, ఇలా ఒకటి కాదు 10ల సంఖ్యలో చాలా కేసుల్లో ఆ నేరాలకు పాల్పడిన వాళ్ళు చాలా హ్యాపీగా బయట స్వైర విహారం చేస్తున్నారు, వికటాట్టహాసం చేస్తున్నారు. ఇంకెక్కువ మాట్లాడితే ఎంతటి సిగ్గుచేటంటే సుబ్రహ్మణ్యం అనే కారు డ్రైవర్ని నేనే చంపానని ఒప్పుకున్న అనంతబాబుని తీసుకెళ్లి జైలు పెడితే 3 నెలలకు బెయిల్ వచ్చింది. హ్యాపీగా మొన్న ఏదో ప్రోగ్రాంలో సీఎం గారు పక్కనే కూర్చున్నాడు హ్యాపీగా డయాస్ మీద. ఆయన ఎమ్మెల్సీ పదవి కూడా తీసేలా జగన్మోహన్ రెడ్డి గారు, అంత అభిమానం. కానీ పాపం కోడికత్తి సీను లేదో గీరుకుందో అతను ఏదో అటెంప్ట్ చేశాడు. అతను చెప్పడం ఏంటంటే ఆ లెటర్లో కానీ కోర్టుకు చెప్పింది కానీ ఎన్ఐఏ దర్యాప్తులు చెప్పింది కానీ ఏంటంటే నేను జగన్మోహన్ రెడ్డి గారిని హత్య చేయాలని పొడిచింది కాదు, అది సింపతి కోసం నేను గుచ్చాను అన్నాడు. నిజంగా అది గుచ్చినట్టే అప్పట్లో అనుకున్నారు అందరూ, గుచ్చాను అన్నారు. ఓకే, అతను ఏం చేశాడో పక్కన పెడితే 5 సంవత్సరాలు రిమాండ్ ఖైదీగా ఎందుకున్నాడు జైల్లో. 5 అంటే ఇంకెక్కువై ఉంటుంది. ఎన్నికలకి 2018 ఎన్నికలకి 2 ఏళ్ల ముందు, ఏడాది పైన అయింది ఎన్నికలకు ముందు, పాదయాత్ర ముగింపు టైంలో. అదే అలాంటిది 6 సంవత్సరాలు సుమారుగా 6 ఏళ్ళు కావస్తుంది. 6 ఏళ్ళుగా జైల్లోనే ఎందుకు మగ్గిపోతున్నాడు రిమాండ్ ఖైదీగా? పోనీ విచారణ జరగట్లేదా అంటే రచ్చ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, రోజారెడ్డి గారు కానీ, వైసీపీ నాయకులు మా నాయకుడిని చంపేయడానికి కుట్ర చేశారు, చంద్రబాబు చేశాడు, వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారని ఒకరోజు బంద్ చేశారు. అసలు జరగగానే వెంటనే ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ డాక్టర్ల మీద నమ్మకం లేదు, ఇక్కడ హాస్పిటల్స్ మీద నమ్మకం లేదు, ఇక్కడ పోలీసు మీద అసలే నమ్మకం లేదు అని హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడ తెలిసిన వాళ్ళు హాస్పిటల్ ఏదో పడుకున్నారు, ఏదో చేశారు, ట్రీట్మెంట్ అయింది, అది వేరే విషయం అనుకోండి. అలాంటి హత్యాయత్నం ఎవరి మీదైనా జరిగితే ఆయన ఊరుకుంటాడా ఆ వ్యక్తి? తర్వాతైనా దర్యాప్తు చేయించి, పైగా తనకు అధికారం వచ్చింది, తనకే అధికారం వచ్చింది కాబట్టి నా మీద హత్యాయత్నం చేసిన వ్యక్తి కానీ, అతను వెనుకున్న వ్యక్తులు ఎవరని కానీ ఆరా తీయాలి కదా, పరిశోధించాలి కదా, బయటికి తీయాలి కదా. అప్పుడేమో చంద్రబాబు చేయించాడని నీ నోటితో నువ్వే ఆరోపణలు చేశావు. ఇప్పుడు నీ క్యాబినెట్లో ఉన్న వాళ్ళందరూ ఆరోపణలు చేశారు, చంద్రబాబు చేయించాడు, చంద్రబాబు దీన్ని వెనుకున్నాడు, లేకపోతే ఇంకొకరు ఉన్నారు, ఇంకొకరు ఏదో అన్నారు కదా. అవన్నీ బయటికి తీయాలి కదా. అది ఏమీ తీయకుండా కనీసం కోర్టుకి సాక్ష్యం చెప్పడానికి ఈ కేసులో తన మీద జరిగిన హత్యాయత్నం విషయంలో కోర్టులో కన్ఫెషన్ ఇవ్వడానికి కోర్టుకు కూడా వెళ్లకుండా 5 ఏళ్ల నుంచి సాగదీస్తూ ఆ పిల్లోడిని నా ఏసీల గుండెలు బాదుకుంటారే. ఆ పిల్లోడు జైల్లో మగ్గిపోతుండే వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ అయితే ఒక ఏడుపు కాదు, ఇంటికి తాడేపల్లి వచ్చి ఇంటి ముందు ప్రాణాసారం పడుతుంటే కనీసం ఎంట్రీ కూడా ఎవరు కలవడానికి, మొహం చూడడానికి ఇష్టపట్ల ఆమె అతని తల్లిని, అతని సోదరుడు ఆమెను తీసుకొస్తాడు తల్లిని. చివరికి ఇది ఎంత మానవత్వం లేని ప్రభుత్వంగా తయారైందంటే నా మీద హత్యాయత్నం చేశాడు అని చెప్పిన వ్యక్తిని 5 ఏళ్లుగా జైల్లోనే పెట్టి అది కేసు విచారణకు రాదు, దర్యాప్తు పూర్తవదు, అతను దోషో నిర్దోషో తేలదు, బెయిల్ రాదు. ఇంత అరాచకం, ఇంత అమానవీయమైన విధానం ఇంకెక్కడైనా ఉంటుందా అంటే చూడాలి. మరి రేపేమో కోడికత్తి సీను జైల్లోనే ఆమరణ దీక్ష కూర్చుంటానని ప్రకటించాడు. వాళ్ళ తల్లి సోదరుడు బయట అతనికి సపోర్టివ్గా వాళ్ళు దీక్షలో కూర్చుంటా అని చెప్పారు. వాళ్ళ లాయర్లు దానికి అతని సీనుతో అతను పేదవాడు, ఎవరో ఒక లాయర్ గారు ఆ కేసును భుజాన్ని వేసుకొని లాక్కొస్తున్నాడు ఆయన మానవత్వంతో. లేకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినట్టు ఆయన పేరేంటి
మాజీ అటార్నీ జనరల్ పేరు ముకుల్ రోహత్గి గారికి పెట్టినట్టో, లేకపోతే నిరంజన్ రెడ్డి గారిని పెట్టుకున్నట్టో, లేకపోతే ఇటు సిద్ధార్థ్ లోత్రాను హరీష్ సాల్వేని పెట్టిన కోట్లు పెట్టే సీన్ లేదు పాపం. అసలు ఆయన ఫీజు కూడా లేదు ఆయన నాకు తెలిసినంత వరకు. కాకపోతే ఏంటంటే న్యాయం కోసం నిలబడిన లాయరు దాని భుజాన్ని వేసుకుని లాక్కొస్తుంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇది చేయట్లేదు. అవునులే, సొంత చిన్నాన్న విషయంలోనే సిబిఐ కేసు వద్దని డ్రాప్ చేసుకున్న ఇల్లునే ఎందుకు మగ్గిపోతున్నాడు అనే దాని మీద చర్చించబోతున్నాం. చర్చలో మనతో ఉమేష్ గారు, జీవి రెడ్డి గారు కంటిన్యూ అవుతున్నారు. అలాగే కోడికత్తి సీను సోదరుడు అన్న సుబ్బరాజు మనతో డిబేట్లో ఉన్నారు. అలాగే సీను అడ్వకేట్ వాట్ హ్యాపెండ్ సీను అడ్వకేట్ సలీం గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. అలాగే అమరావతి బహుజన జేఏసీ కన్వీనర్ పోతుల బాలకోటే గారు కూడా మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా సలీం గారు నమస్తే. నమస్తే సార్. నమస్కారం సార్. సలీం గారు, ఏంటి లేటెస్ట్ పొజిషన్ ఏంటి? ఎందుకు ఇంతకాలం రిమాండ్ ఖైదీగా ఉండిపోతున్నాడు? నేను ఇక్కడ ఒక కంపారిజన్ చెప్తాను, మీరే దానికి అర్థమయ్యేలాగా, ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పండి. సుబ్రహ్మణ్యం అనే దళిత డ్రైవర్ని, కారు డ్రైవర్ని నేనే చంపానని శవాన్ని కూడా డోర్ డెలివరీ చేసిన అనంతబాబు హ్యాపీగా బయట తిరుగుతున్నాడు బెయిల్ మీద. కోర్స్ బెయిల్ అనేది ఏ ముద్దాయికైనా హక్కు కదా, అది బెయిల్ మీద తిరుగుతున్నాడు. ముఖ్యమంత్రి గారు కూడా పక్కన కూర్చోబెట్టుకుని ప్రోగ్రామ్స్ మంచి జోర్దారు అలాయ్ బలాయ్ తిరుగుతున్నారు. ఓకే, అది వాళ్ళ ఇష్టం. కానీ ఈ కోడికత్తి సీన్ ఎందుకు బయటికి రాలేకపోతున్నాడు? 6 సంవత్సరాలుగా సుమారు. ఇక్కడ ఒక కోర్ట్ అండర్స్టాండింగ్ ఎలా ఉంటుందంటే, ఎన్ఐఏ అంటే ఒక గౌరవమైన ఆర్గనైజేషన్ ఉంది. ఆ కేసులో మనం బెయిల్ ఇస్తే మనం ఎందుకు ఏమంటారు క్వశ్చనబుల్ పొజిషన్లో ఎందుకు ఉండాలి అని వాళ్ళు మామూలుగా రిజెక్ట్ చేస్తారు. దీనికి హైకోర్టు ఇస్తారని వాళ్ళు ఆశిస్తారు. కానీ హైకోర్టు కూడా ఎలా ఆలోచిస్తే మనం ఎందుకు ఇది మనం చేసుకున్నాలి, ఎందుకంటే వాళ్ళంతా పొలిటికల్ మోటివేటెడ్ కేసులు ఉన్నాయి, మనం ఎందుకు ఇది చేయాలి అని ఆ సుప్రీంకోర్టు పంపమంటారు. కానీ ఈ కేసులో ఈ ముద్దాయిగా ఉన్న అబ్బాయి చాలా పూర్ ఫ్యామిలీ ఉన్నారు. మనం ఈ ట్రయల్ కోర్టులోనే బెయిల్ వేసాం. ఒకసారి బెయిల్ వేస్తే బెయిల్ వచ్చేసింది. ఆఫ్టర్ 7 months బెయిల్ వచ్చి కూడా అతను రిలీజ్ అయ్యారు. 2 months బయట ఉన్నారు. కానీ ఈ కేసులో ఎన్ఐఏ ఏమంటారు వాళ్ళు చాలా పౌరుషంగా తీసుకొని మన కేసులో బెయిల్ వేస్తుంది ఎలా వచ్చింది అతనికని హైకోర్టుకి వెళ్ళి మేనేజ్ చేసి ఈ కేసులో బెయిల్ డిస్మిస్ చేసి అతనికి 13 August 2019 నుంచి ఇప్పటి వరకు జైల్లో ఉంటాడు. ఇప్పుడు అతని కోసం 7 times మనం బెయిల్ వేసాం ట్రయల్ కోర్టులో, కానీ మనకు బెయిల్ రాలేదు. కానీ ఆ కండిషన్ ఏమి ఇచ్చారంటే, అలా లాస్ట్ టైం బెయిల్ డిస్మిస్ అయిన తర్వాత 15 days లోపల జగన్మోహన్ రెడ్డికి సమన్స్ ఇష్యూ చేసి ఈ ప్రొసీజర్ ఏముంది మనం క్లోజ్ చేద్దామని వాంగ్మూలం తీసుకొని. కానీ LW1 వచ్చిన తర్వాత LW2 జగన్మోహన్ రెడ్డి ఇవ్వాలి. అక్కడ కూడా ఎన్ఐఏ కుట్రకొండలు చేసింది. జగన్మోహన్ రెడ్డి పేరే లేదు దాట విట్నెస్ లిస్ట్లో. జగన్మోహన్ రెడ్డి పేరు లేకుండా మీరు ఎలా తెస్తారని మనం మండిపడితే అప్పుడు కోర్టు వాళ్ళకి చాలా స్ట్రాంగ్గా ఇది చేసి, ఏం మీరు తమాషా చేస్తున్నారా, అదేది ఎన్ఐ అయితే ఎవరికి పెద్ద మీరు అది చెప్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి పేరు ఇన్క్లూడ్ చేసి జగన్మోహన్ రెడ్డికి సమన్స్ ఇచ్చి సర్వ్ చేసిన తర్వాత కూడా దానికి కూడా డిసెంబర్ నుంచి అప్రిల్ అయింది. 4 months 10 Aprilకి జగన్మోహన్ రెడ్డి రావాలి. కానీ జగన్మోహన్ రెడ్డి రాకుండా మరి పిటిషన్స్ దీంట్లో కుట్రకొండలోనే నాకు వీడియో లింక్ ద్వారా నాకు ఇది చేయాలంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి ట్రూ కలర్ ఏముంది, జగన్మోహన్ రెడ్డి రియల్ ఫేస్ ఏముంది అప్పుడు తెలిసింది దీంట్లో. అయితే ఇక్కడ కోర్టు బెయిల్ ఇవ్వడానికి ఇది సీనుకి కోర్టు బెయిల్ ఇవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోవాలా బెయిల్ ఇవ్వండి అని? లేదు, అలా ఇవ్వలేదు. కోర్టు ఎప్పుడైనా మినిట్స్ని కన్సిడర్ చేయాలి. మినిట్స్ ఒక్క పాయింట్ కూడా మినిట్ కన్సిడర్ చేయట్లేదు. డిఫాక్టో కంప్లైంట్ అండ్ ఎవరు ఉండదు ఈ కేసులో. జగన్మోహన్ రెడ్డి కంప్లైంట్ ఏం లేదు దీనిలో. డిఫాక్టో కంప్లైంట్ అసిస్టెంట్ కమాండెంట్ సిఎస్ఎఫ్ ఉన్నాడు. ఆయన ఇచ్చిన కంప్లైంట్ కాపీ కూడా మీడియాలో కూడా ఉంది, అందరితోనే ఉంది. ద అఫెన్స్ ఎట్ ఎయిర్పోర్ట్ విత్ నైఫ్ లోయర్ షోల్డర్ అని ఉంది.
ఆ షోల్డర్ నుంచి నెక్ ఎప్పుడు పోయింది, నెక్ నుంచి హత్యాత్నం నుంచి ఎలా వెళ్ళింది, విత్ ఇన్ స్పాన్ 4-5 అవర్స్ ఇదంతా డ్రామా చేశారు వీళ్ళు. ఇదంతా ప్రీపెయిడ్ డ్రామా చేసి మొత్తం దీంట్లో వయసు జగన్మోహన్ రెడ్డికి ఏమంటారు, సాయి రెడ్డి, సుబ్బారెడ్డి, బొత్స మేనల్లుడు, జగన్మోహన్ రెడ్డి, ఇది నలుగురు కలిసి డ్రామా చేసి ఇవి అంతా చేశారు. ఇది అసలు ఆ హత్యాత్మే కాదు, అది ఇంజరీ కూడా సింపుల్ ఇంజరీ ఉంది, 0.5 సెంటీమీటర్ అంతే. ఎంత తక్కువ అంటే మీరే అర్థం చేసుకోండి. అసలు ఇండియన్ హిస్టరీలో కాదండి. కాదు సలీం గారు, లీగల్ గా నాకు కొంత తెలుసు. డిఫాల్ట్ బెయిల్ కూడా ఉంటది కదా ఆటోమేటిక్ గా, చార్జ్ షీట్ వేసిన తర్వాత ఉంటుంది. అదే అంటున్నా, ఎన్ఐఏ చార్జ్ షీట్ 100% చార్జ్ షీట్ ట్రయల్ స్టార్ట్ అయ్యేది. చార్జ్ షీట్ వేసారు వాళ్ళు. డిఫాల్ట్ బెయిల్ అనే కాన్సెప్ట్ అరైజ్ అవ్వదు. ఎఫ్ఐఆర్ ఫస్ట్ అంటే స్టాట్యూటరీ పీరియడ్ క్లోజ్ కాదండి. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, మీరు చెప్పండి. ఎన్ఐఏ చార్జ్ షీట్ వేసింది కదా, చార్జ్ షీట్ వేసిన తర్వాత ఆటోమేటిక్ గా రావాలి కదా. డిఫాల్ట్ బెయిల్ అనేది చార్జ్ షీట్ వేయకపోతే 60 రోజుల్లో బేస్డ్ ఆన్ ది గ్రావిటీ ఆఫ్ ది అఫెన్స్ 60 రోజుల్లో 90 రోజుల్లో చూసుకుని దాని ప్రకారంగా బెయిల్ ఇచ్చేస్తారు. ఇన్వెస్టిగేషన్ చార్జ్ షీట్ కి మధ్యలో అనంతబాబు ఎలా వచ్చింది చార్జ్ షీట్ వేయకపోయి ఉంటే వచ్చింది. చార్జ్ షీట్ వేసేసారు కాబట్టి ఇక ట్రయల్ అవ్వాలి, కమెంట్స్ అవ్వాలి, అలా అందుకే సమన్స్ ఇచ్చారు. రైట్. మీరు చెప్పండి సుబ్బరాజు గారు, మీరు చెప్పండి, ఎందుకు మీ తమ్ముడికి అసలు ఫస్ట్ మీ తమ్ముడు తప్పు చేశాడు లేదా, జగన్మోహన్ రెడ్డిని చంపాలని చూశాడా లేదా? తప్పు చేయలేదు సార్, మా తమ్ముడు అయితే తప్పు చేయలేదు. ఏం చేశాడు మరి? అది నిజం సార్. చెప్పండి సుబ్బరాజు గారు, తప్పు చేయలేదు అంటున్నారు, మరి ఏమీ చేయకుండా జైల్లో ఎందుకున్నాడు సార్? అది రాజకీయాల్లో నెగ్గడం కోసం, రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు కుట్ర పని చేసిన వ్యవహారం అదంతా. మా తమ్ముడు అయితే తప్పు చేయలేదు, కేవలం జైల్లో మిగ్గిపోతున్నాడు అనేది కారణం ఏంటంటే, మా తమ్ముడు ఒక దళిత కుటుంబానికి చెందినవాడు కాబట్టి, పేదవాడు కాబట్టి, ఇతన్ని కోడికత్తి డ్రామా కింద ఇతన్ని పావుగా వాడుకుని ఈ రోజున 5 సంవత్సరాలైనా జైల్లో మగ్గిపోతున్నాడు. గాలిలో వాడుకుని గాలిలో విడిచిపెట్టేశారు. ఇంతవరకు కూడా మేము చాలా ఇదైపోయాము. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్తే నా తమ్ముడు బయటకు వస్తాడు, లేదంటే అనుభవాన్ని ఇస్తే బెయిల్ అని వస్తుంది. ఇవేవి రాకుండా కోర్టుకి అడ్డుపడుతున్నారు ఆయన రాకుండా, కేవలం ఎందుకంటే రాజకీయ లబ్ధి పొందడం కోసమే. బయటకు వస్తే ఏమవుతుంది? కాదు, మీ తమ్ముడికి బెయిల్ వచ్చింది అనుకోండి, అతను బయటకు వచ్చాడు అనుకోండి, దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయంగా నష్టం ఏంటి? పైగా ఇంకా మంచిదే కదా, అరే తన మీద దాడి చేసిన వాడికి బయటకు వచ్చేస్తాయి. అదే బయటకు విడిచిపెడితే నిజమేంటో తెలిసిపోద్ది ప్రజలకి, దాని మీద మనకి ఇబ్బంది కలుగుతుంది అన్న భావంతో మా తమ్ముడిని విడిచిపెట్టట్లేదు సార్. ఏంటి ఆ నిజం ఏంటి అసలు? ఆ నిజం ఏంటో తెలియాలి కదా. సరే, కోర్టుల్లో ఏం జరుగుతోంది, ఎన్ఐఏ ఏం దర్యాప్తు చేస్తోంది, అసలు నిజం ఒక్క నిమిషం సుబ్బరాజు, ఒక్క నిమిషం అండి. ఇప్పుడు ఆ కోర్టుల్లో ఏం జరుగుతోంది, ఎన్ఐఏ ఏం చెప్తోంది, దర్యాప్తు ఏం చేస్తోంది, జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆరోపణ చేస్తున్నాడు, కుట్ర ఉందంటున్నాడు, కుట్ర కోణం ఉందంటున్నాడు, ఇవన్నీ పక్కన పెట్టండి కాసేపు. అసలు జరిగిందేంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా దీన్ని వాడుకుందాం అనుకుంటున్నాడు, మీకున్న అనుమానం ఏంటి అసలు? మాకున్న అనుమానం అయితే గతంలో కూడా సీఎం అవడం కోసము ఈ కోడికత్తి వ్యవహారం మొదలుపెట్టి అది ఆ ఆరోపణ మా తమ్ముడి మీద మోపేసి జైల్లో పెట్టారండి. ఇప్పుడు కూడా ఇదే కోడికత్తి వ్యవహారంతో మళ్ళీ అధికారంలోకి రావాలని చెప్పేసి భావంతో మా తమ్ముడిని జైల్లో నుంచి బయటకు రాకుండా అడ్డుపడుతున్నారు సార్. అలాగే ఎన్ఐఏలు కూడా దర్యాప్తులు కూడా కుట్రకోణాలు ఏమీ లేవని చెప్పారు. అయినప్పటికీ కూడా ఎన్ఐఏలు ప్లస్ కోర్టులు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నాయి. దయించి న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నామండి. అదే నేను అడుగుతున్నది కూడా, కోర్టులో ఏం జరుగుతుంది, దర్యాప్తులో ఏం జరుగుతుంది అనేది కాసేపు పక్కన పెడితే, ప్రజా కోర్టులో ఉండాలి కదా, ప్రజలకు తెలియాలి కదా. ప్రజలకు తెలిస్తే ఆ రకంగా కూడా కొంత న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. నేను అనేది ఏంటంటే, మా తమ్ముడిని రాజకీయంగా ఇరికించారు, అమాయకుడిని ఇరికించారని మీరు అంటున్నారు.
మీ తమ్ముడిని ఎందుకు మా తమ్ముడిని ఇరికించవచ్చుగా, మీ తమ్ముడిని ఎందుకు ఇరికించారు? కేవలం ఆ సమయంలో ఆ ఎయిర్పోర్ట్లో క్యాంటీన్లో పనిచేస్తున్నాడు కాబట్టి వీడు ఆ సమయంలో అక్కడ ఉన్నాడు కాబట్టి సర్వర్ బాయ్గా పనిచేస్తున్నాడు కాబట్టి వీడు దొరికాడు. ఓకే, అంతే సార్, అంతే కదా సార్, వాడుకోవడానికి అంతేలే. అక్కడ ఆ టైంకి దొరికాడు, ఆ వాటర్ బాటిల్స్ తీసుకొచ్చాడు, మూసారు, అంతేనా? అంతే సార్, అంతే కదా. రైట్. సలీం గారు, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒక దశలో సీను అసలు నేను అటాక్ చేయలేదు, నేను అసలు పొడవనే లేదు, ఇంకొక వ్యక్తి ఎవరో వచ్చి నా జేబులో కత్తి పడేసి పరిగెత్తాడు, బహుశా చిన్న సీను అనే పేరేదో చెప్పినట్టు నాకు గుర్తుంది. నాకు గుర్తున్నంత వరకు చిన్న సీన్ అనే మీరే చెప్పారు నా డిబేట్లోనే, వేరే వ్యక్తి వచ్చి ఇది చేశాడు, నేను చేయలేదు అని చెప్పాడు అని. అది నిజమేనా? అది అతను చెప్పిన మాట 100% లేదు, అతను లేదు. ఇప్పుడు మనము ఎల్డబ్ల్యూ ఎవరు ఉన్నారు కంప్లైంట్ ఇచ్చాడు కదా, ఆయన వాంగ్మూలం తీసుకున్నాం కదా, ఆయన వాంగ్మూలంలో నేను 4 క్వశ్చన్స్ అడిగాను. మీరు ఈ కత్తి జనపల్లి శ్రీనివాస్ చేతితో తీసుకున్నారంటే ఆయన అన్నారు, డినై చేశాడు, నీ జనపల్లి శ్రీనివాస్తో చేతితో తీసుకోలేదు. సరే, జగన్మోహన్ రెడ్డి చేతితో తీసుకున్నారా మీరంటే జగన్మోహన్ రెడ్డి చేతితో కూడా తీసుకోలేదు. సరే, అతను అసిస్టెంట్ కేఎన్ఆర్ చేతితో తీసుకున్నారంటే అతని చేతితో కూడా తీసుకోలేదు. మరి ఈ కత్తి మీకు ఎవరి చేతితో తీసుకున్నారంటే 2:30కి ఎవరున్నాడు, మన మధ్య సీను జల్ల సీను ఎవరున్నారు, చిన్న సీను బొత్స మేనల్లుడు, అతను తెచ్చి ఇస్తే తీసుకున్నాను అన్నాడు. బొత్స మేనల్లుడు గారి చేతి నుంచి ఎవరు తీసుకుంది? పోలీసు నిజాలు ఉన్నాయి. పోలీస్ ఆఫీసర్ కాదు, అసిస్టెంట్ కమాండెంట్ సిఎస్ఎఫ్. ఓకే, ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ, ఎవరు కంప్లైంట్ ఉన్నాడు. ఓకే, సో ఎయిర్పోర్ట్ ఆయన అది బొత్స సత్యనారాయణ గారి మేనల్లుడి దగ్గర తీసుకున్నారు, 230 తీసుకున్నాడు. మరి మీరు అతని దగ్గర తీసుకున్నప్పుడు ఇతని మీద మీరు ఎలా నెట్టేశారంటే మరి ఆయన ఏం అవసరం ఇవ్వలేదు. సీను ఏమంటారు? ఆయన మీరు సీనుతో కూడా చాలా దగ్గరగా మాట్లాడుతున్నారు, జైల్లో కూడా మాట్లాడారు, బయటకు వచ్చినప్పుడు మాట్లాడుతున్నారు. నిజంగా మిమ్మల్ని అభినందించాలండి, లేకపోతే ఆ కుటుంబానికి లాయర్ని పెట్టుకునే స్తోమత కూడా లేదు. వీ హ్యావ్ టు అప్రిషియేట్ యూ. మీరు ఆ కేసును భుజాన్ని వేసుకొని మోస్తున్నారు. నిజంగా ఆ సామాజికమైన బాధ్యత తీసుకున్నందుకు మీకు అభినందనలు. అయితే ఇప్పుడు మీకు సిఆర్పిఎఫ్ కమాండెంట్ చెప్పిన దాని ప్రకారం, అసిస్టెంట్ కమాండెంట్ చెప్పిన దాని ప్రకారం బొత్స సత్యనారాయణ గారి మేనలుడు చిన్నసీను అనే వ్యక్తి దగ్గర నుంచి కత్తి తీసుకున్నాడు ఆయన. మరి సీన్ ఏమంటున్నాడు? ఇప్పుడు మనం కోడికత్తి సీన్గా చెప్పబడుతున్న జనపల్లి సీన్ ఏమంటున్నాడు? తను పొడిచాడా, పొడవలేదా, అసలు తాను ఎలా ఇరుక్కున్నాడు ఈ కేసులో? అతన్ని కావాలని వీళ్ళు ఏమంటారు బలిపశువు చేస్తారు సార్, ఇది ప్లానింగ్తో చేశారు అది. కానీ ఆయన చెప్తాను, నేనైతే చేయలేదు సార్, నేను చేస్తే కూడా హత్యాయత్నం చేశాను అనుకోండి, మరి ఎక్కడ ఛాన్స్ ఉండదు హత్యాయత్నం చేస్తే. నేను పొడిచాడంటే కూడా ఏమంటే ఇంజురీ చాలా గ్రీవస్ రావాలి. సింపుల్ ఇంజురీ ఎలా వస్తుంది? దాంట్లో కూడా మనము ఇప్పుడు ఇలా వాంగ్మూలం ఎవరు ఉంది, జగన్మోహన్ రెడ్డిది, కేఎన్ఆర్ది, అదర్ ఎవిడెన్స్ ఎవరు ఉన్నారు వాళ్ళది తీసుకుంటే కూడా ఏది మ్యాచ్ అవ్వటం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అంటారు నన్ను నరికారని, స్లాష్. అవును. కేఎన్ఆర్ అంటారు స్టాబ్, స్లాష్ అని స్టాబ్ లా వీళ్ళే దగ్గరగా ఉన్నారు. అక్కడ ఉన్న నలుగురు ఉన్నారు, దినేష్ కుమార్ ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, కేఎన్ఆర్ ఉన్నాడు, బొత్స మేనల్లుడు, మధ్య సీను ఉన్నాడు. నలుగురికి 4 స్టేట్మెంట్స్ ఉన్నాయి. దినేష్ కుమార్ అంటారు నేను చూడలేదు. మరి చూడలేని మనిషి నువ్వు కంప్లైంట్ ఎందుకు ఇచ్చావంటే నువ్వు ఆన్సరబుల్ లేదు ఆయన. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు విక్టిమ్ ఉన్నాడు, ఆయన వచ్చి వాంగ్మూలం అంటే ఆయన వాంగ్మూలం ఇవ్వటం లేదు. కేఎన్ఆర్ వాంగ్మూలం ఏముందంటే మనము ఈ కత్తి అతని షోల్డర్లా డీప్ గా వెళ్ళిపోయింది, మనం ఇద్దరు పట్టి లాగితేనే వచ్చిందని ఉంది వాంగ్మూలం. అంటే వెళ్ళాలి, ఇద్దరు పట్టుకుని లాగాలంటే ఇద్దరు బట్టి లాగాలంటే కాదండి, ఇద్దరు బట్టి లాగాలంటే కత్తి ఇంత పొడుగు ఉండాలి. మరి అదే కదా ఇప్పుడు దీంట్లో ఇప్పుడు వినండి, మీరు మంచి కామెడీగా ఉంటారు. చాలా మెమొరబుల్ రిమార్క్ ఉంది.
దీంట్లో ఎవరు చీఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నారు, అక్కడ ఒక ఇంకో లేడీ ఉన్నారు, మన నాగబాబు అండ్ రోజా గారు డీలా కూర్చుని ఎలా నవ్వుకుంటారు, ఇద్దరు వాంగ్మూలం చదివిన తర్వాత అలా నవ్వుకున్నారు. జగన్మోహన్ రెడ్డి వాంగ్మూలము, కేఎన్ఆర్ వాంగ్మూలము తీసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు వాంగ్మూలంలో? అదే ఆయన నాకు నెక్ మీద ఏం చేస్తే నేను స్లిప్ అయ్యాను, స్లిప్ అయితే నాకు టచ్ ఇది ఇక్కడ కూర్చుకుంది, నేను నా పిఏ పట్టి లాగారని. మరి కేఎన్ఆర్ సేమ్ స్టేట్మెంట్ ఉంది, కానీ ఇద్దరు స్టేట్మెంట్ అక్కడ ఉన్న వేరే అదర్ విట్నెసెస్ కి అసలు మ్యాచ్ లేదు. ఓకే, చిన్న సీను వాంగ్మూలం కూడా ఉందా? సో ఇది ఇలా ఉంది, ఆ చిన్నశీల వాంగ్మూలం ఉంది. ఆయన ఏమంటాడు? చిన్నశీల వాంగ్మూలం ఉంది, కానీ చిన్నశీల వాంగ్మూలం 34 35 లా ఉంది. ఆయన కూడా నేను చూడలేదనే, అదే ఆయన హత్యాయత్నం చేశారని రాశారు సేమ్ దీనికి, కానీ గుచ్చుకపోతే ఇద్దరు పట్టి లాగారని ఆ వాంగ్మూలం ఇయ్యలేదు ఆయన. అది వాంగ్మూలం రావాలి కదా, ఆయన చాలా దగ్గర మనిషి కదా అతను జగన్మోహన్ రెడ్డికి. రైట్. ఇక మరి ఆయనది ఉంది, కొండ రాజీవ్ గాంధీ ఆయన ఉంది, పద్మశ్రీ ధర్మశ్రీది ఉంది, మళ్ళా విజయప్రసాద్ది ఉంది. ఎవరిది కూడా ఎవరితో మ్యాచ్ లేదు. ఇప్పుడు మ్యాచ్ ఉందా, మ్యాచ్ అయినా మ్యాచ్ అవ్వకపోయినా ఇన్ని రోజులు రిమాండ్ ఖైదీగా ఉండడము అని అంటే అది న్యాయశాస్త్రానికి తలవంపులు కాదండి, న్యాయశాస్త్రానికే తలవంపులు, అది మొత్తం జ్యుడిషియరీ సిస్టమ్కే తలవంపులు. ఎందుకంటే అతను తప్పు చేశాడా లేదా, లేకపోతే దోష నిర్దోష ఇవన్నీ లేటర్ తర్వాత విషయాలు. కానీ అసలు కేసు ఎట్టి పరిస్థితుల్లో ముందుకెళ్లకుండా రిమాండ్ ఖైదీ కిందనే జైల్లో ఈ సంవత్సరాల తరబడి మగ్గిపోతే రేపొద్దున నిర్దోషం తేలిందనుకోండి, అప్పుడు ఎవరు అతని జీవితాన్ని మళ్ళీ తిరిగి తీసుకొస్తారు? అతని యవ్వనం పోయిన యవ్వనాన్ని. అది ఒకటి. రెండోది నా ఎస్సీలు తెల్లారు లెగిస్తే జపం చేసినట్టు మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఎస్సీలకే ఈ గతి పడుతుంది. అదేందో అర్థం కాని పరిస్థితి. బాలకోట గారు నమస్కారం అండి. నమస్తే సార్, వెంకటకృష్ణ గారు నమస్తే. బాలకోట గారు, ఈ ఇటీవల కాదులే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి ఎన్నో ఘటనలు మనం చర్చిస్తున్నాం, ఎన్నో దాడులు మనం చర్చిస్తున్నాం, ఎన్నో హత్యలు మనం చర్చిస్తున్నాం, చాలా ఉన్నాయి కదా. కోడికత్తి సీన్ విషయంలో మీ అంటే దళిత సమాజం కావచ్చు, లేకపోతే మీలాంటి వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఎందుకు దాదాపు 6 సంవత్సరాల నుంచి జైల్లోనే మగ్గిపోతున్నాడు? వై? వెంకటకృష్ణ గారు ధన్యవాదాలు. మీకు ముఖ్యంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు. సలీం గారికి జై భీములు. ఈ రోజున సావిత్రమ్మ పాత్రికేయ సమావేశం విని ఆమె కన్నీటి రోదనలు విని మీరు డిబేట్ పెట్టారని నేను అనుకుంటున్నాను. అవును. ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి డిబేట్ పెట్టాలనే స్పృహ తపస్సు చేసినా కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు కదా మీరు అన్నట్టుగా నా ఎస్సీ నా ఎస్టీ అని. ఆ అధికార కరపత్రిక పెట్టమనండి సావిత్రమ్మని పిలిచి. వెంకటకృష్ణ గారు, జాషువా గారు అంటారు, 3 కోటి దేవతలు పూజించి ఈ దేశాన వాడు తాగితే ప్రసాదము మైలబడుతుంది, ఏ దేవత వాడిని కనికరించేవాడు లేడు అని. ఈ రోజున మనం మాట్లాడుతుంటే నాకేమర్థం అవుతుందంటే, ఒక మేకపిల్లని మధ్యన పెట్టుకొని ఈ మేకపిల్ల కరిసిందా, ఎక్కడ కరిసింది, ఎలా కరిసింది, చాలా దుర్మార్గం. 5 సంవత్సరాల 5 నెలలు 1975 రోజులు బెయిలుకు నోచుకోక కోడికత్తి సీని ఉగ్రవాది కాదు. ఆయనేమి సిబిఐ అరెస్టేలా, ఈడీ కేసులు పెట్టలా, పోనీ స్కిల్ స్కామ్ల ముద్దాయి కూడా కాదు, గొడ్డలి వేటుల ముద్దాయి కాదు, డ్రైవర్ సుబ్రహ్మణ్యంలో హత్య చెయ్యలా. నేను ఒక మాట అడుగుతున్నాను, అసలు హత్య చెయ్యకపోవటం మూలనే కోడికత్తి సీన్ జైల్లో ఉన్నాడేమో.
అంటే హత్యలు చేసిన వాళ్ళకి బెయిల్ ఇస్తారా? ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఏనాడైనా చూశామా? మాకు శాపమో పాపమో తెలియదు కానీ వెంకటకృష్ణ గారు, మా రక్త మాంసాలతోనే వీళ్ళు ఆటలాడుకుంటారా? రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆయన క్షుద్ర పాలనప్పుడు ఆయేషా మీరా చనిపోయింది, అత్యాచారం చేసి హత్య చేశారు. అప్పుడు పిడతల సత్యంబాబు అనే ఒక అమాయకుణ్ణి 10 సంవత్సరాలు జైల్లో పెట్టారు. సాగు ముంగిట్లోకి తీసుకెళ్లిపోయి ఒక సౌహార్దమైన లాయర్లు ఏపీసీఎల్సీకి సంబంధించిన ఒక పిచ్చుక శ్రీనివాసరావు గారు, ఆంజనేయులు గారు, రాంప్రసాద్ గారు అని వాళ్ళు పోరాడి హైకోర్టు వరకు పోరాడితే ఆ సత్యంబాబుకి ప్రాణభిక్ష కలిగింది. ఈ రోజున సలీం గారిని ప్రత్యేకించి అభినందిస్తున్నా. ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారి కేసుని, సలీం గారిని నేనే ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ లో కలిసినప్పుడు ఆయన ధైర్యానికి రూపాయి బిళ్ళ తీసుకోకుండా కోడికత్తి సీల్ కేసు గురించి ఆయన చేస్తున్న ఆ హృదయానికి చాలా ధన్యవాదాలు చెప్పాలి. ఈ రోజున చూడండి వెంకటకృష్ణ గారు, నేను అంటున్నానని కాదు, దుర్మార్గంగా సోనియా గాంధీ గారు కూడా రాజీవ్ గాంధీ హత్య కేసులో ఉన్న ముద్దాయిల్ని విడిచిపెట్టింది, కరుణాభిక్ష పెట్టింది. ఉరిశిక్ష పడిన వ్యక్తికి రాష్ట్రపతి క్షమాభిక్షలు పెడతాడా? ఈ దుర్మార్గమైన ముఖ్యమంత్రి గారు సాక్ష్యానికి పోడు, సాక్ష్యం చెప్పడు, మళ్ళీ ఏదో వెలికి తీయాలంట, మళ్ళీ తీసుకెళ్లి హైకోర్టు శ్రీనివాసరెడ్డి గారి దగ్గర వేశాడు, జడ్జి దగ్గర. ఆయన 8 వారాలు వాయిదా వేశాడు. అయినా ఈ కోడికత్తి చేసింది చంద్రబాబు నాయుడు గారు కదా, కోడికత్తి సీను కాదు కదా, మాకు సంబంధం లేదు కదా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కదా చేసింది. మీరు అరెస్ట్ చేస్తే జీవీ రెడ్డిని అరెస్ట్ చేయాలి, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలి, లేదా లోకేష్ గారిని అరెస్ట్ చేయాలి. కోడికత్తి సీన్ అరెస్ట్ చేసిండు. మీరు ఏం చెప్పారు ఎన్నికల్లో? తెలుగుదేశం పార్టీ చేసిందని చెప్పారు మీరు. మరి కోడికత్తి సీన్ ఎట్లా అరెస్ట్ చేస్తారు? ఇంత దుర్మార్గమా, ఇంత మోసమా? అభాగ్యుడు కదండి. సావిత్రమని చూడండి, ఎండిన డొక్కలతో ఉంది. 8 సార్లు బెయిల్ పిటిషన్ వేస్తే తృణీకరించారు. బెయిల్ పిటిషన్ బెయిల్ రాలా. 20 సార్లు సీఎం క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి కనీసం విజ్ఞప్తి పత్రం ఇవ్వటానికి కూడా అనుమతి ఇవ్వాల. ఈ రోజున ఇదే కోడికత్తి సీలు జైల్లో నిరాహారదీక్షకి చేపడతానని చెప్పిన వాళ్ళ అమ్మ అన్నయ్యకి చెప్పాడు, సుబ్బరాజు గారికి, సావిత్రమ్మ గారికి, లాయర్ గారికి. దానికి మద్దతుగా రేపు విజయవాడలో దీక్ష చేద్దామని చెప్పేసానని సావిత్రమ్మ కొడుకు నిర్ణయించుకున్నారు. దానికి మద్దతుగా నేను సైతం ఆ దీక్షలో కూర్చోడానికి మేము నిర్ణయించుకున్నాం. ఈ పోలీసులు ఏం చేస్తారో కూడా తెలియదు. ఇక్కడ ఏం భావ ప్రకటన స్వేచ్ఛ లేదు. ఆర్టికల్ 9 మాకు వర్తించదు కదా, మాకు మాట్లాడే హక్కులు లేవు కదా. ఆర్టికల్ 19 మాకు లేదు కదా. కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీరు మనిషేనా? వాళ్ళు వండుకు తింటారా దళితుల రక్త మాంసాలని రాక్షసులు తిన్నట్టుగా? కోడికత్తి సీని మాంసం కూడా తినేస్తావా? దయ లేదా? హృదయం లేదా? రాజకీయంగా వాడుకున్నావు కదా కోడికత్తి కేసుని, ముఖ్యమంత్రి అయ్యావు కదా, నీకయ్యింది గాయం ఎంత ఉండాలి కదా కనికరం. మనుషులు కాదా మీరు? మీరు దేవుళ్ళను పూజిస్తారు కదా, యేసు ప్రభుని పూజిస్తారు కదా, పాపులను క్షమించమంటారు కదా. నిన్న పెట్టారు కదా అక్కడ, 7 కొండల స్వామిని తెచ్చేసి తాడేపల్లిలో పెట్టారు కదా. ఏంటి దుర్మార్గం? ఏం చెయ్యాలి? ఏడవాలా, ఒగసాలా, కాండ్రించి ఉమ్మేయాలా? దీనికి ప్రతీకారం ఎలా? దీనికి మోక్షం ఎలా? ఆ న్యాయస్థానాలు ఏం చేస్తుందా? మీరు ఒక మాట అన్నారు, దేశ చరిత్ర మరి ఇది ఒక అధ్యయనం. బెయిలే కదా వెంకటకృష్ణ గారు కోరింది. నిజంగా నేరం చేస్తే విచారణ పూర్తయితే శిక్షించండి. మీరు అవినాష్ రెడ్డి గారు బయట ఉన్నారు, ఎమ్మెల్సీ అనంతబాబు బయట ఉన్నాడు, మీ బాబాయ్ చంపిన వాళ్ళందరూ బయట ఉన్నారు. లక్షల కోట్ల రూపాయలు కుంభకోణం చేసే వాళ్ళు దేశాలు వదిలి పారిపోతున్నారు. మీరు ఫ్లైట్లు సప్లై చేస్తున్నారు. ఏం చేస్తావు ముఖ్యమంత్రి? ఎస్సీ ఎస్టీ బీసీలని అరుస్తావు కదా, నా 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 అని చెప్పు. కోడికత్తికి మరి సమాధానం. ఈ కోడికత్తి ఎట్టొచ్చింది? ఏం చెయ్యాలి? ఏం చేస్తే నీ హృదయం చల్లారుతుంది చెప్పండి. కోడికత్తి సీనిని ఏం చేస్తే, ఉరిదీస్తే చల్లారుతుందా? చంపేస్తే చల్లారుతుందా? పోనీ ఆయన చచ్చిపోవాలనే నీ కోరిక దయగలగటం లేదా? మీరు మనుషులు కాదా? మీకు బిడ్డలు లేరా? సావిత్రమ్మకు ఉన్నట్టుగా మీరు బిడ్డలు లేరా? ఏం చెయ్యాలి? నాలాంటి దళిత బహుజన కులాలు ఏం చెయ్యాలి? 3 కోటి దేవతలుంటే ఒక సలీం పోరాడుతున్నాడు.
అన్న ఉమేష్ అన్న ఈ కేసుని మీరు డీల్ చేయండి అన్న, మీరు కూడా ఇన్వాల్వ్ అవ్వండి ఈ కేసుని. అందరూ కూడా పోయింది న్యాయ వ్యవస్థకి. ఖచ్చితంగా ఇదే ఫ్లాష్ పిటిషన్లు వేసుకోలేరు, అర్జెంట్ మోషన్లు వేసుకోలేరు. నిన్న చూసాం వెంకటకృష్ణ గారు దాదాపుగా జైల్లో ఉన్న 1922లో మొత్తంగా 20,724 మంది విచారణ ఖైదీలుగా ఉంటే అందులో 8,531 మంది ఎస్సీ ఎస్టీలే, 41.16%. వీళ్ళకి బెయిల్ చేసే వాళ్ళు లేరు. బెయిల్ మంజూరైతే షూరిటీలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చినాక జైల్లో మగ్గుతుందంతా కూడా ఎస్సీ ఎస్టీలే. బెయిల్ లేవు, షూరిటీలు లేవు. ఇది ఒక పెద్ద సమస్య అయిపోయింది. తెలుగుదేశం పార్టీ కూడా మీరు అన్నది పాయింటే బాలకోట గారు. సలీం గారు ఒక్కరు పోరాడుతున్నారు, ఆయన ఇంకొక 2-3 కొంచెం వాయిస్ ఉండే టీమ్ ఆఫ్ లాయర్స్ లాగా ఫామ్ అయ్యి చేస్తే ఇంకా బాగా ఉంటుంది. ఎట్లాగూ ఆయన పోరాటం మనం వెలకట్టలేని పోరాటం, నో డౌట్. ఆయన కావాలనుకుంటే ఇంకెవరైనా ఇట్లా మనం ఒకళ్ళిద్దరు యాడ్ అవుతారు, ఒక టీమ్ ఆఫ్ లాయర్స్ లాగా ఫైట్ చేయాలి ఇలాంటి అమాయకపు వ్యవహారంలో, సీను లాంటి వ్యవహారంలో. ఇక్కడ ఇంకోటి ఏంటంటే జీవిరెడ్డి గారు, మీరు కూడా అడ్వకేటే కదా. రాజీవ్ గాంధీ హత్య కేసులో జైల్లో ఉన్న వాళ్ళకి క్షమాభిక్ష పెట్టమని సోనియా గాంధీ గారు చేశారు. నళిని అండ్ అదర్స్ ఎవరైతే బాంబు పెట్టి అంటే ఆయన అన్నారు కాబట్టి నాకు గుర్తొచ్చింది సడన్గా, పాపులను క్షమించమని ప్రభువు చెప్పాడు కదా, ఇదే కదా. సరే ఓకే, దేవుళ్ళు రకరకాలుగా ఉంటాయి, అది వేరే విషయం. కానీ ఈ సిచ్యువేషన్లో ఎందుకు ఆయన జైల్లోనే మగ్గిపోతున్నాడు సీను? ఇప్పుడు బాలకోట గారు చెప్పినట్టు పాపులను క్షమించమని చెప్తున్నారు. అసలు ఆ అబ్బాయి పాపి అయితే కదా ముందు క్షమించాల్సింది. నళిని గారిది వాళ్ళ అసలు పాపి సేఫ్గా ఉన్నాడు, అసలు పాపి సేఫ్గా ఉన్నాడు. అసలు ముందు పాపి అయితే కదా బాలకోట గారు క్షమించాల్సింది. రెండోది నళిని గారికి క్షమాభిక్ష పెట్టిన సోనియా గాంధీ గారు అంటే వాళ్ళు చంపారు. అది కూడా కాదు కదా ఒకటి. రెండోది చాలామందికి బాలకోట గారు లాంటి వాళ్ళకు ఒక దళిత కుర్రోని ఇంత జైల్లో పెడితే టీడీపీ కూడా బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షం కదా, ఎందుకు సపోర్ట్ రావట్లేదు అనేది దళితుల్లో ఉన్న మాట వాస్తవం. ఎందుకంటే ఆఫ్ ద రికార్డులో మాకు ఫోన్లు చేసి అడుగుతుంటారు బాలకోట గారు. దానికి కారణం ఏంటంటే వైసీపీ వాళ్ళు ఎంత దుర్మార్గులు అంటే మీకు తెలిసిందే, వాళ్ళు ఎంత దిగజారుతారంటానికి. ఆ రోజు ఆ అబ్బాయి చేయలేదు, వాళ్ళే చేసుకున్న సంగతి అందరికీ తెలుసు. ఎన్నికల కోసం వివేకానంద రెడ్డి గారి హత్యను వాళ్ళ ఇంట్లో వాళ్ళే చంపారని తెలుసు. అయినా నారాసుర రక్త చరిత్రని కోడికత్తి సీన్ ఇష్యూ జరిగినప్పుడు టీడీపీ మీద ఏ స్థాయిలో వేశారో తెలుసు. చంద్రబాబు నాయుడు గారు చేయించారు. మొత్తం ఆ క్యాంటీన్ అతను చౌదరీస్ అతను అన్నారు, అతనికి అంటగట్టారు, ఒక పెద్ద స్టోరీలు క్రియేట్ చేశారు. కొమ్మినేని గారు కింద పైన డిబేట్లు చేసి దాన్ని ఆయన నిజంగా పాపం తగులుతుంది కొమ్మినేని గారు. మీకు కూడా ఇప్పుడు ఉద్యోగరీత్యా నేను చెప్తున్నాను, నాకు వ్యక్తిగతంగా పరిచయమైన కొమ్మినేని గారికి మీడియా ద్వారా చెప్తున్నాను, ఉద్యోగరీత్యా మనం నమ్ముకున్న పార్టీకో లేకపోతే ఆ యాజమాన్యానికి చేయొచ్చు, కానీ ఇది ఉసురు తగులుతుంది. లేదు నీ మనసుకు తెలుసు, మీ మనసుకు తెలుసు, నా మనసుకు తెలుసు, అది ఎవరు చేశారు ఏంటనేది. ఉసురు అనేది ఒకటి ఉంటుంది, ఒక పాయింట్ వరకు దాటి వెళ్ళకూడదు ఎవరైనా సరే. రాజకీయాల కోసమైనా ఏమవుతుంది చెప్పు, ఎంత పదవులు ఏమన్నా మనకి ఏమైనా అంటగట్టకపోతామా? డబ్బు పదవులు ఓ పాయింట్ వరకు సరే చెప్తున్నాను. అంటే అంత దిగజారకూడదని నేను చెప్పేది. ఈరోజు ఎందుకు టీడీపీ అంటే మాకేం మానవత్వం లేక కాదు టేకప్ చేయలేదు. ఇదే పొరపాటున అబ్బాయి విషయంలో మేము సింపతి చూపించి మేము ఉమేష్ గారు లాంటి అడ్వకేట్ని ఎంగేజ్ చేయడం 1 నిమిషం పని మాకు పార్టీకి, సీనియర్ అడ్వకేట్స్ని తీసుకొస్తాం బయటికి. కానీ ఏం చేస్తారు తెలిసిన బాలకోట గారు నెక్స్ట్ మినిట్ వాళ్ళే చేయించారు, వాళ్ళు బయటికి తీసుకొచ్చారు వాళ్ళ మనిషి కాబట్టి అని చెప్పేసి నెక్స్ట్ డే ప్రచారం చేసి జనాలను నమ్మించగలిగినటువంటి సమర్థులు ఈ మనుషులు. దానికి భయపడి ఎందుకు అని చెప్పేసి బెనకున్నాం తప్పితే అబ్బాయి మీద సానుభూతి లేక ఎంతో మంది చేస్తున్నారు. సో అది ఇక మూడో జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేసు గురించి క్లియర్. ఒకవేళ ఇదంతా పక్కన పెడితే స్మాల్ హట్ 323 అప్లై అవుతుంది సెక్షన్ అయితే సంవత్సరం, పోనీ 324 గ్రీవియస్ హట్ 3 సంవత్సరాలు మ్యాక్సిమం, దాదాపు 5 సంవత్సరాలు 5 నెలలు దాటింది. ఏంది ఇది? రైట్ ఉమేష్ గారు, మీ అబ్జర్వేషన్ ఏంటి దీంట్లో? ఎందుకు ఇప్పుడు ఎన్ఐఏ కేంద్ర దర్యాప్తు సంస్థ కావాలన్నా కదా, ఎన్ఐఏ వచ్చింది, దర్యాప్తు చేసింది, ఇక్కడేం జరగలేదు అని చెప్పింది. అయినా ముందుకెళ్ళట్లా, ఆయనకు బెయిల్ రాదు, కోర్టులో ఏం జరుగుతుందో తెలియదు. మళ్ళీ ఇక్కడ హైకోర్టు నుంచి మళ్ళీ వైజాగ్ కోర్టుకుని వైజాగ్ పంపించారు, అది ఎంతకాలం సాగదీస్తారో తెలియదు.
కరెక్ట్ అండి. రెండు విషయాలు వెంకటకృష్ణ గారు, రెండు స్మాల్ క్లారిఫికేషన్స్ అండి. ఖచ్చితంగా బాలకోటయ్య గారు నాకు పర్సనల్గా కూడా పరిచయం. బాలకోటయ్య గారి ఆవేదనలో చాలా 99.9% ఆయన ఆవేదనలో నిజాయితీ ఉంది, ఖచ్చితంగా ఉంది. కాకపోతే హత్యల్ని మనం ప్రోత్సహించకూడదు. పాయింట్ నెంబర్ 1. ఆయన హత్య చేస్తుంటే బయటకు వచ్చేవాళ్ళు అన్నారు. ఐఎమ్ సారీ, ఐ డిఫర్ విత్ హిమ్. అండ్ ద సెకండ్ పాయింట్ ఏంటంటే జస్టిస్ గారు ఒకరి పేరు తీశారు, అది కరెక్ట్గా ప్రొసీజర్ ప్రకారంగా జరిగింది. సరే, దట్ ఈస్ ఫైన్. ఇప్పుడు పాయింట్ దగ్గరికి వస్తే ఏంటంటే అండి, ఛార్జ్ షీట్ వేయనంత వరకు సెక్షన్ 167 ఆఫ్ సిఆర్పిసి కింద ఒక వ్యక్తికి డిఫాల్ట్ బెయిల్ తీసుకునే అధికారం ఉంటుంది. మన దేశంలో అండర్ ట్రయల్స్ అంటారు వీళ్ళని. ఇంకా ఛార్జ్ షీట్ వేసి ఇంకా ట్రయల్ కంక్లూడ్ కాని వాళ్ళని, ఎక్విటల్ వస్తే బయటికి వదిలేద్దాం అనుకునే వాళ్ళని మనం అండర్ ట్రయల్స్ కింద మనం వాళ్ళని మనం నామినిక్లేచర్ అది ఇస్తాం. మనం ఈ అండర్ ట్రయల్స్ పరిస్థితి ఏంటి అనేది చట్టంలో ఈజ్ అంబిగ్వియస్, అంటే క్లియర్గా లేదు ఎక్కడ. నువ్వు ఛార్జ్ షీట్ వేయకపోతే బెయిల్ తీసుకో. ఇందాక మన అనంతకుమార్ గారి విషయం చెప్తూ వచ్చారు. సో నేను మొత్తం దానికి సంబంధించిన విషయం చదవకపోయినప్పటికీ అందులో ఛార్జ్ షీట్ వేసి ఉండరు. ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, ఈ రోజు నేను అందరు పోలీసు వారిని అన్ను, అలాగే అన్ని గవర్నమెంట్లు కూడా అనగానే మన వ్యక్తి ఉంటే ఛార్జ్ షీట్ వేయకుండా డిఫాల్ట్ బెయిల్ తెలిసిందే కదా మీకు. సో మన వేరే పరాయి వాళ్ళు అనుకున్నప్పుడు త్వరగా ఛార్జ్ షీట్ వేయండి, ఎక్కువ కాలం పాటు లోపల పెట్టిన. ఇక్కడికి వచ్చిన డిఫికల్టీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన పోలీస్ వ్యవస్థ ఖచ్చితంగా ఈ రోజు మన అందరికీ తెలుసు, ఎవరైతే పొలిటికల్ పార్టీ అధికారంలో ఉంటుందో వాళ్ళకి అనుసంధానంలో పనిచేస్తుంది. వాళ్ళు కనుక ఛార్జ్ షీట్ వేసేసి చేయకుండా ఉంటే ఖచ్చితంగా ఈ పార్టీకి ఈయన బయటకు వచ్చి ఉండేవారు. ఒక పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి ఎవరైనా సరే రాజ్యాంగాల్ని, చట్టాలని గౌరవించాలి. కోర్టుకి రమ్మన్నప్పుడు మీ కేసుకి మన కేసుకి మనం వెళ్ళాం, న్యాయస్థానాల ముందరికి. వేరే వాళ్ళ కేసులో సాక్ష్యం చెప్పడానికి మనం వెళ్ళాం. ఆయన సంవత్సరాల తరబడి జైలుల్లో మగ్గిపోతున్నా సరే మనకేం సంబంధం లేదన్నట్టు మనం వ్యవహరిస్తాం. అలాగే రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు ఆ విధంగా వ్యవహరించడం ఎంతవరకు కరెక్ట్? సరే, మన కేసుల్లో మనం ఏదో ఎగ్జామ్షన్లు తీసుకుంటాం, ఎగ్జామ్షన్లు కింద కోర్టు ఇవ్వకపోతే హైకోర్టుకి వెళ్ళి ఏదో ఆర్డర్లు తెచ్చుకుంటాం. సరే, జ్యుడిషియల్ ప్రాసెస్లో జరుగుతుంది కాబట్టి నేను దానికి మించి మాట్లాడదలుచుకోలేదు. కాకపోతే మిమ్మల్ని ప్రాసిక్యూషన్ విట్నెస్ నెంబర్ 2గా పెట్టి మీకు సమన్స్ ఇష్యూ చేసినప్పుడు వెళ్ళవలసిన బాధ్యత మనకు ఉంటుందా లేదా? మనమే సరే, అఫ్ కోర్స్ అక్కడ డిఫాక్టో కంప్లైంట్ చెప్పినట్టు సిఎస్ఎఫ్ ఆఫీసర్ అయి ఉండొచ్చు, కానీ పొడిచింది మనల్ని, దెబ్బ తగిలింది మనల్ని మనం అని చెప్తున్నాం. ఎలిగేషన్ దట్ ఈస్ ద ప్రైమరీ ఎలిగేషన్ కదా. నన్ను పొడిచారు, నాకు దెబ్బ తగిలింది, నేను మెడికల్ ట్రీట్మెంట్ తీసుకున్నా అన్నప్పుడు నేను ముఖ్యమంత్రి గారిని చాలా వినయంగా నేను అడుగుతున్నాను ఏంటంటే, అయ్యా మీరు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారు, చట్టాలని రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది, మీరు ఓతు కూడా అదే తీసుకుంటారు. అలాంటి పదవిలో ఉన్న మీరు, ఒక ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిలో ఉన్న మీరు, కోర్టు మీకు సమన్స్ ఇస్తూ మిమ్మల్ని కోర్టు ముందరికి రండి అయ్యా బాబు, నాకు ఈ విషయానికి సంబంధించిన విషయాన్ని చెప్పండి, త్వరితగతిన రైట్ టు స్పీడీ ట్రయల్ అనేది ఒక రాజ్యాంగంలో కల్పించిన ఒక వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కుకి సంబంధించిన విషయం అయినప్పుడు ముఖ్యమంత్రి గారు ఎందుకు వెళ్ళట్లేదు అనేది ముఖ్యమంత్రి గారు ఆన్సర్ చేసుకోవాలి కదా. చాలా అదే కదా. ఇప్పుడు ఏంటంటే ఆ రోజున అంత రచ్చరచ్చ చేసి ఇప్పుడు దానికోసం వెళ్ళి విట్నెస్ చెప్పడానికి కూడా వెళ్లకుండా 5 ఏళ్ల నుంచి సాగదీస్తున్నారంటేనే అందరికీ డౌట్స్ వస్తున్నాయి. ఇక్కడ అసలు అది ఏంటి కేసు సాగదీయటం అనేది ఒక ఇంపార్టెంట్ ఒక పాయింట్ గా పెట్టుకొని కావాలని మనం కోర్టు ముందరికి వెళ్ళట్లేదు అన్న అనుమానం ఖచ్చితంగా. ఫైనల్ గా సుబ్బరాజు గారు, రేపు ఆమరణ దీక్ష చేయాలని జైల్లో సీను నేను ఆమరణ దీక్ష చేస్తానని ప్రకటించాడు. మీరు మీ అమ్మగారేమో రేపు విజయవాడలో బయట చేస్తామని అంటున్నారు కదా. ఏంటి, ఎందుకు ఆమరణ దీక్ష ఎందుకు చేయాలనుకుంటున్నారు? మీరు ఆమరణ దీక్ష చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి మనసు కరుగుతుందనా, లేకపోతే న్యాయదేవత మనసు కరుగుతుందనా? ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? రాష్ట్ర ప్రజలకి, మీ దళిత సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. నేను ఒకటే చెప్తున్నాను సార్, సలీం గారు అనేక విధాలుగా చాలా కృషి చేశారు న్యాయం చేద్దామని. కోర్టులో కూడా మాకు ఏ విధమైన న్యాయం జరగట్లేదు. ఎందుకంటే రాజకీయం ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి మనకి ఏ విధమైన న్యాయం జరగనివ్వట్లేదు. ఆయన మేము మా తమ్ముడు వేళ ఫోన్ చేసి ఉదయాన్నే 9 గంటలు చేసి, అన్నయ్య నా పరిస్థితి బాగాలేదు, 5 సంవత్సరాలు దాటిపోయింది, 6 సంవత్సరం వచ్చింది, నా జీవితం ఎలా ఉండిపోయేలా ఉంది, నాకు జైల్లో కూడా చాలా దుర్భర పరిస్థితి, ఏం జరుగుతుందేంటో నాకు తెలియదు, రేపటి నుంచి నేను ఆమరణ దీక్ష చేస్తున్నాను అని నాతో చెప్పడం జరిగింది. వెంటనే నేను ఆడికి సాయంగా మా అమ్మగారు నేను కూడా రేపు విజయవాడలో నిరాహార దీక్ష చేస్తున్నామండి. రేపు
రేపు ఉదయం 9 గంటలకి దుర్గామాత టెంపుల్కి వెళ్ళి ఆవిడని దర్శించుకుని వచ్చి మేము అమర నిరాహార దీక్ష చేపడతామండి. పచ్చి మంచినీళ్ళు కూడా తాగము. మేము మాకు న్యాయం జరిగే వరకు పోరాడతాము. మాకు ఎస్సీలు, మైనార్టీలు, అలాగే ప్రజా సంఘాలు, అదిగో రాష్ట్రంలో వివిధ అన్ని జిల్లాల నుంచి కూడా మా సోదరులైన మా నాయకులు అందరూ కూడా సంఘీభావం తెలుపుతున్నారు. వాళ్ళ బలం మాకుంది. మేము ఎంత దూరమైన వాళ్ళని తీసుకుని మేము ఎంత పోరాటమైనా ఈ అమర నిరాహార దీక్ష తోటే మేము న్యాయం గెలుస్తామని మాకు నమ్మకం ఉందండి. మీ దళిత సంఘాలు, దళిత నాయకులు అందరికీ సమాచారం ఇచ్చారా? మేము ఆమరణ దీక్ష చేస్తున్నాము, మద్దతు కావాలి అని? ఆల్రెడీ సంఘీభావం తెలుపుతున్నారు సార్. మేము ప్రకటించిన తెలుపుతున్నారు. ఆల్రెడీ అంత ముందు కూడా మాకు మేము అండగా ఉంటాము అని చెప్పేసి మా దళిత సంఘాలు, మైనార్టీ సంఘాలు అందరూ కూడా మనకు భరోసా ఇచ్చారండి. కేవలం అందరూ ఉంటారు, మమ్మల్ని మాకు న్యాయం జరిగేలా కృషి చేస్తారని మేము మా రాష్ట్ర ప్రజలను కూడా మేము నమ్మి మేము అమర నిరాహార దీక్ష చేస్తున్నాము. మాకు సపోర్ట్గా నిలవండి. దయించి మా తమ్ముడిని జైలు నుంచి బయటికి విడిపిస్తారని అందరికీ మేము నా మనస్ఫూర్తిగా దండం వేడుకుంటున్నాను సార్. రైట్ సుబ్బరాజు గారు, త్వరలో మీకు వెంటనే న్యాయం జరగాలని, మీ తమ్ముడు ఇంటికి రావాలని, బయలో లేకపోతే ఇంకోటి సంథింగ్ వాట్ ఎవర్ బయటికి రావాలని కోరుతూ మా తరఫు నుంచి కూడా మీకు నైతిక మద్దతు